మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకుని మీ ఎద్దుకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రికాలం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని సమస్తాన్ని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్ని ఇచ్చిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ, ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో వాటిని ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లారా, మన హృదయాలు ఏ మాటల చేత దేవుడు వెలిగించాలనుకుంటున్నాడో ఒకసారి మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 121 అధ్యాయము 7వ వచనంలో రాయబడ్డ మాట, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడునని రాయబడింది. దేవుని పిల్లారా, అంటే మనకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏ అపాయము లేకుండా రాకుండా నేను మిమ్మల్ని కాపాడాలనుకుంటున్నాను అన్నాడు. ఇంకా చూడగలిగితే దేవుని పిల్లారా, మన తల్లి మనం కన్నకాడ నుంచి దేవుని పిల్లరా ఏ అపాయం నా బిడ్డలకి రాకూడదు అని చెప్పేసి తల్లిదండ్రులు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంటారు అన్ని విషయాల్లో. కారణం ఏంటి? నా బిడ్డలకి ఏ అపాయం రాకూడదు అని చెప్పి దేవుని పిల్లరా, దేవుడు కూడా భూమి మీదకి మనల్ని పంపించి సృష్టిలో సమస్తాన్నిచ్చి పోషిస్తున్న దేవుడు కూడా ప్రకృతి ద్వారా దేవుని పిల్లరా ఏ అపాయము మనకు రాకూడదని నిత్యము ఆయన మనల్ని కంటికి రెప్పలాగా కాపాడే విధంగా ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లరా, పరిశుద్ధుడా, జీవం కలిగిన మా పరలోక తండ్రి నాయన, నీ కృప కలిగిన నామానికి వందనాలు నైనా. అయ్యా, ఇదిగో ఏ అపాయం రానికుండా కంటికి రెప్పలాగా మమ్మల్ని కాపాడుతానని ఈ దినం మాకు వాగ్దానం చేసిన దేవా, భూమి మీద ఎంతోమంది బిడ్డలు అయ్యా నిన్ను ఎరుగగా నీ మీద తిరగబడి ఉండగా తండ్రి, వారందరూ కూడా నా తండ్రి నీ వైపు తిరుగునట్లు కృప చూపి కంటికి రెప్పలాగా వారిని, వారి కుటుంబాలని, మమ్మల్ని అందరూ చల్లగా కాపాడి మీరు మహిమ పొందమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.